ఏమిటి పరధ్యానంగా ఉన్నారు? అమ్మా లక్ష్మి, మీరు కూడా విచారంగా ఉన్నారు. రాక్షసుల వల్ల ఏమైనా ప్రమాదం వచ్చిందా? లేదు లేదు సరస్వతి, రాక్షసుల వల్ల ఆపదేమీ లేదు, మానవుల వల్లే. అవును, మానవుల వల్లే. అదెలాగా? ఊరికొకటి, వాడకొకటి, కులానికొకటి, వర్గానికొకటి అంటూ ఎక్కడ పడితే అక్కడ మన ఆలయాలు కడుతున్నారు. అంతేకాదు, సరైన పూజలు చేయకుండా ఎవరికి తోచిన రీతిలో వారు పూజలు చేసి పాపాలు మూటగట్టుకుంటున్నారు. వారి ఇష్టాల కోసం స్వార్థంతో మన ముగ్గురిని విభజిస్తున్నారు ఈ మానవులు. మనం అందరం కలిసి ఒకే చోట పూజలు అందుకునే అవకాశం లేదంటారా? చింతపడకండి. యాదమహర్షి తపస్సును మెచ్చి నేను శ్రీ లక్ష్మీ నృసింహుడిగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలిశాను. అక్కడ భరతఖండంలోని 108 పుణ్యక్షేత్రాలను, భాగవతానికి సాక్ష్యాలుగా మనందరి సృష్టికి మూలమైన మణిదీపేశ్వరి ఆదిదేవతగా వెలిసినది. త్రినేత్ర ఆంజనేయుడు, నగరేశ్వరుడు, నవదుర్గ శక్తి స్తూపం, ముక్కోటి దేవతలు నిలయమైన శ్రీ కమలాలయ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. మనందరం అక్కడికి వెళ్ళి అక్కడ నివసించి భక్తుల కష్టనష్టాలను దూరం చేసి వారి పూజలు అందుకొని వారిని సుఖ సౌఖ్యాలతో భోగ భాగ్యాలతో విరాజిల్లేలా ఆశీర్వదిద్దాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, లోటస్ టెంపుల్, యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా.